వాక్య భాగాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. మత్తయి సువార్త మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదువుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనమండి. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చాలండి. ఈ వచనాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాము. యేసుక్రీస్తు గారు ఎక్కడ ఉన్నా కూడా జనసమూహాలు అనేవి అతన్ని వెంటబడుతుంటారు. ఎందుకంటే పైన 14 వచనంలో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును. ఏమండి, రోగులను స్వస్థపరుస్తున్నాడు, సూచక క్రియలు చేస్తున్నారు, అద్భుత కార్యములు చేస్తున్నారు, చనిపోయిన వారిని బాగు చేస్తున్నారు, లేపుతున్నారు, మరలా వాళ్ళకి జీవాన్ని ఇస్తున్నారు. ఇలా ప్రతిరోజు కూడా అద్భుతములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు, అనారోగ్యంతో ఉన్న వారిని లేవనెత్తడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రతి సమయంలోనూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహములు ఆయన వెంట వస్తూనే ఉంటున్నారు. కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు గారు ప్రార్థనకి వెళ్ళాలన్న ఆలోచనతో ఏంటంటే ఆ జన సమూహములు పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. యేసుక్రీస్తు గారి యొక్క డ్యూటీ ఏంటంటే ఉదయమంతా కూడా ఈ పనులన్నీ ముగించుకోవడం, వాళ్ళకి సువార్తను ప్రకటించడం, ఈ సూచక క్రియలు చేయడం, సాయంత్రం అవ్వగానే ప్రార్థనలో ఉండడం, ప్రార్థనలో గడపడం ఏకాంతంగా, ఇవి ఆయన యొక్క దినచర్య మాట. అలా ఏంటంటే ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండడం. అంటే ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి ఒక కొండపైకి ఎక్కి ప్రార్థన చేసుకోవడానికి తను వెళ్తున్నారు యేసుక్రీస్తు గారు. అంతేకాదు లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో కూడా ఇంకా ఆయన ఏకాంత ప్రార్థనలు ఎక్కడెక్కడ చేస్తున్నారు అనేది వివరిస్తున్నారండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 39 అండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము. 44వ వచనం అండి. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. చాలండి. ఈయన యొక్క దినచర్య ఏంటంటే వాడుక చొప్పున ప్రతి దినము కూడా ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు యేసుక్రీస్తు గారు. ఇంకా ఆ ప్రార్థనలో ఎలా ఉండేదంటే ఇంకా తనకు సిలువ దగ్గరికి పడుతుంది, ఆ సిలువలోకి నేను వెళ్ళాలి అనేటటువంటి ఆ బాధ కాదు, కానీ ఇంకా నేను చేయాల్సినటువంటి పని ఇంకా మిగిలిపోయి ఉంది, ఈ పనిని నేను కొనసాగించాలి, ఇంకా ఎంతోమంది రక్షించాలని అతని యొక్క ప్రార్థనలో ఎలా ఎలా అయిపోయారంటండి, అతని చెమట కూడా నేలను పడుచున్నటువంటి రక్త బిందువుల వలె మారిపోయిందంట. అంతలాగా ఆ ఏకాంత ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, దేవునికి వేదన పడుతూ చెబుతున్నాడు అన్నమాట. అలాగే తండ్రికి మొరపెట్టుకుంటూ అతను బాధపడుతున్నాడు, చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఈ ఏకాంత ప్రార్థనలో అసలు ప్రార్థన అనేది మనం ఎలా చేయాలనేది మరికొన్ని విషయాలు మనం ధ్యానిద్దామండి. 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం అండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి. ఏమంటే మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే, ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నామంటే ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నాడు దేవుడు. ఇదిగో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు గదిలోకి వెళ్ళాలి, తలుపు వేసుకోవాలి, తలుపు వేసుకుని రహస్యం ముందు చూచుతున్నటువంటి ఎవరికి కనపడాలి మన ప్రార్థన? మన తండ్రికి, మన దేవునికి ఆ ప్రార్థన అనేది కనపడాలి. అలాగే ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా ఉండాలి అనేది పై విషయాలు చెప్తున్నాడు చూడండి. 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమండి, అలాగే 7వ వచనంలో, అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు, అలాగే మీరు వారి వలె ఉండకండి అని చెప్తున్నాడు. కాబట్టి మన ప్రార్థన ఎవరికో కనపడాలి, అందరికీ కనపడాలి, నేను చేయాలి, నేను
నా ప్రార్థన, నా విశ్వాసము, నా భక్తి మనుషులకు కనపడాలి అనేటటువంటి ఈ ఆలోచనలతో మనము ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి మనము ఏం మాట్లాడుకున్నా, మన బాధలు ఎవరితో చెప్పుకున్నా, మన ఆత్మీయ స్థితి ఎవరితో చెప్పుకున్నా ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలండి? మనం ఒంటరిగానే, మనం ఏకాంతముగానే ప్రార్థన చేయాలి. ఆ ఏకాంతముగా చాలామంది భక్తులు ప్రార్థన చేశారు. ఆ ఏకాంతముగా ప్రార్థన చేసుకుని వారి యొక్క ప్రార్థన ద్వారా అనేక విజయాలు పొందుకున్న వారు కూడా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నామండి. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం అండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఏమంటే దానియేలు గారి యొక్క దినచర్య కూడా ఎలా ఉంది? ఇదిగో ఏకాంతముగా తను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమండి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండి ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు. అలాగా అతని యొక్క చక్కని ప్రార్థనా జీవితం వలన అతను కొన్ని కొన్ని ఆశీర్వాదాలు కూడా సంపాదించుకున్నాడండి. అది కూడా మనము చూద్దాం. 4వ అధ్యాయము, 4వ అధ్యాయం అండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో 48వ వచనం అండి. 46వ వచనం చదువుతామండి. ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు ఒక కలగన్నారు. ఆ కలభావాన్ని చెప్పినందుకు రాజే అతని కాళ్ళకు నమస్కారం చేశారండి. చదువుదాం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపం అతనికి సమర్పింప ఆజ్ఞాపించును. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకును దేవుడును రాజులకును ప్రభువును మర్మములు బయలుపరచువాడని ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చును. అంతేకాదు అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానునిగా నియమించను. ఏమండి, దానియేలు గారి యొక్క ఆ ఏకాంత ప్రార్థన విజయం ద్వారా ఏం సంపాదించుకున్నాడు అతను? ఇదిగో ఒక దేశానికి అధిపతిగా అతను మారాడు. అంతేకాదు అతను 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 బబులోను జ్ఞానులందరిలో కూడా ప్రధానిగా ఉన్నాడు. అలాగే అంతేకాదు ఆ రాజే అతనికి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేసి ఇదిగో అతను దానియేలు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి హెచ్చించాడు, ఒక అన్యజనుడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఏకాంత ప్రార్థనలో ఇదిగో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునికి మనము హెచ్చించాలి. ఏమండి, మనము దేవుని హెచ్చిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతేకాదు నెహెమ్యా గారి గ్రంథం అండి. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం అండి, 4వ వచనం అండి. ఈ మాటలు వినినప్పుడు, ఏ మాటలండి? ఇదిగో యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, యెరూషలేము గుమ్మములన్నీ కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి. ఇవన్నీ కూడా ఈ మాటలను విన్నప్పుడు అతనికి బాధ కలిగింది. ఎవరికి? నెహెమ్యా గారికి. నెహెమ్యా గారికి బాధ కలిగి తను ఒంటరిగా ఉండి తన దుఃఖాన్ని అంతటిని కూడా ఎవరితో చెప్పుకున్నాడండి? ఎవరితో చెప్పుకున్నాడు దేవుడు? ఎవరితో చెప్పుకున్నాడు నెహెమ్యా గారు? తన తన దేవునితో చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? ఏడ్చుకుంటూ ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు వారికి కటాక్షించి వారితో నీ నిబంధన స్థిరపరచువాడా అని ఇలా ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేసుకుంటూ తనకున్నటువంటి బాధనంతటిని కూడా దేవునితో చెప్పుకుంటున్నాడు. ఏమండి, ఇప్పుడు మన బాధలైనా కూడా మన సమస్యలైనా కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు మనము దేవునితో చెప్పుకోవాలి. అలాగే దేవునితో కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టి మన బాధలన్నీ కూడా మనుషులతో చెప్పుకున్నాం అనుకోండి, మనుషులు తీరుస్తారా మన బాధలు? మనుషులు మనకేమైనా సహాయం చేయగలుగుతారా? వారికి ఉన్నటువంటి స్థాయిలో మనకు సహాయం చేయగలుగుతారు. అది ఎంత పెద్ద సమస్య అయినా కూడా మనం ఎవరి ముందు పెట్టాలి? దేవుని ముందు పెట్టాలి. మనం ఒంటరిగా మనము గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని, దేవా నా పరిస్థితి ఇది, నా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది అని దేవునితో మొరపెట్టుకుంటే దేవుడు మనకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాడు. కాబట్టి మనుషుల మీద ఆధారపడొద్దు. ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీదే
ఆధారపడాలి. కాబట్టి దానియేలు గారి కానివ్వండి, దావీదు గారు కానివ్వండి, వాళ్ళు మనుషుల మీద ఆధారపడలేదు. దేవుని మీద ఆధారపడ్డారు కనుక వారు అంతటి విజయాలు సంపాదించుకున్నారు. దావీదు గారి గురించి కూడా మనం ఆలోచిద్దాం చూడండి. రెండవ సమూయేలు, రెండవ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం అండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. అంటే ఒక రాజు, ఒక రాజే తను, ఒక రాజే దేవుడి ముందు చెప్పుకుంటాడండి, దేవా నాకు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను హెచ్చించావు, నా కుటుంబం ఏ పాటిది, నేను అంతటి వాడను అని దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు ఒంటరిగా ఉండి. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవునికే మనము మన విజ్ఞాపన అనేది చేయాలి. అంతేకాదు ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని శోధనలు కూడా మనకు ఎదురవుతాయి. కాబట్టి ఏం శోధనలో బైబిల్ గ్రంథంలో కూడా చాలా చాలా కొంతమంది భక్తులు మనం చూస్తాం. ఏమండి? ఆదికాండము 39వ అధ్యాయం 7వ అధ్యాయం 11వ వచనంలో యోసేపు గారు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తన భార్య ప్రేరేపించింది. యోసేపు గారి యొక్క మరి తన అందచందాలు కానివ్వండి, అతని యొక్క సుగుణాలు చూసి యోసేపు గారి ఆ రాజు యొక్క భార్య యోసేపు గారి మీద కన్నేసింది. ఏమండి? అతన్ని శయనించమని, వ్యభిచారం చేయమని ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టింది. కానీ యోసేపు గారు అంగీకరించారా? అంగీకరించలేదు. ఏమండి? పారిపోయాడు ఆ పాపం నుండి. పారిపోయి ఏమండి? తనకు తనకు పాపం చేయాలని అవకాశం ఉన్నా కూడా అతను అక్కడి నుంచి పారిపోయి దేవుని నామాన్ని గొప్ప చేశాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పాపం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటికి లోబడకుండా దేవునికి మనం అవకాశం ఇస్తే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి ఒక నెహెమ్యా వలె ఒక చక్కటి విజ్ఞాపన ప్రార్థనా జీవితం అనేది మనలో ఉండాలి. అలాగే దావీదు వలె సమయపాలన అనేది ఫాలో అవ్వాలి. అలాగే క్రీస్తు వలె ఒక చక్కని దినచర్య అనేది మన మన జీవితాల్లో ఉండాలండి. కాబట్టి ఈ మాటలు మనం నేర్చుకుంటూ అటువలే బ్రతకాలని ఈ కొద్ది మాట ముగిస్తానండి.